అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ మిత్రులకు ఈరోజు వినుకొండలో పీజీఆర్ఎస్ ప్రజా దర్బారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడ జరగటం చాలా సంతోషం. 200 మంది పైగా వివిధ సమస్యల మీద ఇక్కడ కలవడం జరిగింది. ఎక్కువగా కొంచెం రెవెన్యూ సమస్యలు అవన్నీ కూడా కలెక్టర్ గారు వాటన్నిటిని కూడా పరిష్కరించమని జేసీ గారికి, ఆర్డీఓ గారికి సమస్యలు వెంటనే త్వరితగతిన పరిష్కరించమని చెప్పడం జరిగింది. అగ్రహార భూములు, మఠానికి సంబంధించిన అగ్రహార భూములు ఉన్నాయి, బ్రాహ్మణ అగ్రహార భూములు ఉన్నాయి, అలాగే వనపాడు అగ్రహారం ఉంది. ఈ సమస్యలన్నీ కూడా సర్వే పూర్తి చేయించి రైతులకు పట్టాలు ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అంటే జేసీ గారు, ఆర్డీఓ గారికి అప్పచెప్పి షెడ్యూల్ చేసి మార్చి కల్లా పూర్తి చేస్తామని కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం రైతులందరూ సంతోషించదగ్గ విషయం. ఖచ్చితంగా కలెక్టర్ గారు రైతులకి పట్టాలు ఇవ్వడం ద్వారా రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మన కలెక్టర్ గారు శుక్లా గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా రైతులకి మేలు జరుగుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. కృతికా శుక్లా గారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారంలో చక్కగా చొరవ చూపి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో చక్కగా మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి చాలా చక్కగా బాధ్యత తీసుకున్నారు, చక్కగా చేశారు. కలెక్టర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు, జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ రావడం, ప్రజలకి సర్వీస్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, సంతృప్తిని ఇచ్చింది. ఈ రోజు కృతికా శుక్లా గారు కలెక్టర్ గా వచ్చిన తర్వాత ప్రతిసారి జిల్లా హెడ్ క్వార్టర్ లోనే కాకుండా కొన్ని మండేస్ అంటే నియోజకవర్గాలలో కూడా జరపడం, గతంలో చిలకలూరుపేటలో జరిపారు, అట్లాగే ఇంకో కాన్స్టిట్యున్సీలో కూడా జరిపారు, ఇప్పుడు వినుకొండలో జరుపుతున్నారు. ఇట్లా డీసెంట్రలైజ్ చేయడం వలన ఇది ప్రజలకు ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. సో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఇలా పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టడం వలన ఈ రోజు అధికారులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాల ప్రకారము ఈ విధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో జరుగుతున్నందువలన ఈ ప్రజా దర్బారు దీన్ని మరింత ప్రజలు ఎక్కువగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటతో పాటు అప్పుడప్పుడు ఇలాగే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో కూడా జరపాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఈ వినూత్న ప్రక్రియ చాలా బాగుందని ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. అట్లాగే మీడియా ముఖంగా జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజా దర్బార్ ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారంలో వినుకొండ నియోజకవర్గం టాప్ 35 లో ఉంది. స్టేట్ లో టాప్ 35 లో ఉంది, జిల్లాలో నంబర్ 1 లో ఉంది. ఇంకా అధికారులందరూ సహకరించి ప్రజా సమస్యలు ఇంకా త్వరితగతిన పరిష్కరించి ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ఇంకా భవిష్యత్తులో టాప్ 10 లోకి వినుకొండ నియోజకవర్గాన్ని తీసుకెళ్తారని, అధికారులందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని వినుకొండ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కోరుకుంటూ వినుకొండ నియోజకవర్గాన్ని టాప్ 10 లో ఉంచాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.